పెంచాడు దేవుడు. You and I are a representative of Christ to this society. ఈ రోజు మనం ఈ సమాజంకి క్రీస్తుని ప్రతిబింబించే మనం ప్రతినిధులం. కానీ క్రైస్తవుడు మర్చిపోయాడు ఈ విషయాన్ని. క్రైస్తవుడు ఆలోచించడం మర్చిపోయాడు. క్రీస్తుని మోయాలంటే నింద ఉంటుంది, అవమానం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. నువ్వు తప్పు చేయకపోయినా నిన్ను నిందేస్తారు. మరియ ఏం తప్పు చేసింది తల్లి? దీంట్లో మరియ పాత్ర ఏంటి? మరి ఏడ్చి ప్రార్థన చేసిందా? ప్రభువా నువ్వు చెయ్యాలి, నువ్వు నా కడుపులో నుంచే రావాలి, అయ్యా నువ్వు నన్నే దర్శించాలి, నేను తప్ప ఇంకొకరు కాదు అని కాళ్ళు పట్టుకుని ఏడ్చిందా? ఎవరిది కారణం? మరియకి ఏం సంబంధం ఉంది ఇందులో? తల్లి ఒక్కసారి మీరు నిలబడి ఆలోచించండి. ఈ 16 ఏళ్ల వయసు అమ్మాయి ఎన్ని నిందలు భరించిండొచ్చు, ఎన్ని అవమానాలు భరించిండొచ్చు, ఎంతమంది సూటి పోటీ మాటలని ఉండొచ్చు, సొంత బంధుమిత్రులు ఎన్నిసార్లు తన హృదయాన్ని గాయపరిచిండొచ్చు. కానీ ఎక్కడా దేవుని సన్నిధిలో అడగలేదేమనో తెలుసా? ప్రభు వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, అది ఇది చేయని కండిషన్స్ పెట్టలేదు. ఎప్పుడైతే దూత వర్తమానము తీసుకొని వచ్చిందో, at the next moment she surrendered herself. ఈరోజు మన యవనస్తురాలు ఎక్కడ ఉంటున్నారు? 16 ఏళ్ల వయసులో, 15 ఏళ్ల వయసులో మన యవన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారు? ఈ రోజుల్లో 14-12 సంవత్సరాలు రాగానే పిల్లలకు యూట్యూబ్ తెలుసు, స్నాప్చాట్ తెలుసు, చిట్చాట్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు, సోషల్ మీడియా మొత్తం తెలుసు. 14 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఏ బిడ్డలకైనా ఇన్స్టాగ్రామ్ ఐడి లేదంటే అది ఆశ్చర్యంగా చూడాల్సిన రోజుల్లోకి మనం వచ్చేసాం. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులుగా మనం దేవుని నామాన్ని వారి ముందు కనపరచలేకపోతున్నాం. తల్లి, క్రీస్తు ఎంత గొప్పోడో నువ్వు నీ జీవితంలో మొయ్యాల్సిన వయసు వచ్చినప్పుడు ఆయనను ఎలా మొయ్యాలో, ప్రభుని ఎలా పట్టుకోవాలో, ప్రభుతోటి ఎలా నడవాలో, ప్రభు చెయ్యి ఎలా పట్టుకొని నడవాలో నీ జీవితంలో మన బిడ్డలకి చెప్పడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. అందుకే మన బిడ్డలు ఈరోజు క్రీస్తుని లోకానికి చూపించలేకపోతున్నారు, ప్రభుని చూపించలేకపోతున్నారు. కానీ 16 ఏళ్ల వయసులో ఉన్న ఒక మరియ మటుకు she decided herself to show Christ to this world. 16 ఏళ్ల యవనస్తురాలు కష్టమైనా పర్వాలేదు, నిందైనా పర్వాలేదు, నేను నా ప్రభుని చూపిస్తాను ఈ లోకానికి. వాట్ ఎ వండర్ఫుల్ సబ్మిషన్ మై డియర్ ఫ్రెండ్స్. మన పిల్లలకుందా? మన పిల్లలకుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు, ఈ క్రిస్మస్ సందర్భంగా కూడుకున్న మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి ఆత్మ విమర్శన చేయాల్సింది ఏంటో తెలుసా? నిజంగానే 16 ఏళ్ల వయసులో నా బిడ్డలు సిద్ధమా ప్రభు కోసం వాడబడ్డానికి?